తత్వం నుంచి జ్ఞానం పుట్టింది. ఆకాశం తత్వం నుంచి జ్ఞానం పుట్టిందంటే ఎట్లా పుట్టింది అది? దానికి మొత్తంగా విచారణ తీసుకొని రా. ఆకాశము జ్ఞానం అంటే అట్లా పోవద్దు. ఎట్లా వాదించుకునే కాటికి తర్కం ఇక్కడ చూడండి, ఇది ఆకాశం, ఇది ఆకాశం రెండు భాగములయ్యింది. రెండు భాగములయ్యి ఒకటి జ్ఞాత అయింది. ఒకటి మాత్రము అర్ధ భాగము 4 భాగాలైంది. 4 భాగాలు అయితే మహాభూతాలు ఎన్ని ఉంటాయి? మహాభూతాలు ఉన్నాయి. వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, భూమి ఉంది. ఈ 4 ఇక్కడ తయారైనవి. ఇక్కడ ఆకాశము 4 భాగాలైంది. అప్పుడు ఆకాశము ఇది 4 భాగాలైంది. ఆకాశం వచ్చి వాయువుతో కలిసింది, మనసు ఏర్పడింది. ఈ ఆకాశం వచ్చి అగ్నితో ఏర్పడింది, బుద్ధి అయింది. ఈ ఆకాశం వచ్చి జలముతో ఏర్పడింది, చిత్తమైంది. ఈ ఆకాశం వచ్చి భూమితో ఏర్పడింది, అహంకారం ఏర్పడింది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది జ్ఞాత. అంటే ఆకాశం సగభాగం ఉందే జ్ఞాత. ఇట్లా తీసుకురావాల. అదే రకంగా వాయువు కూడా 2 భాగములైంది. ఒకటి సమాన వాయువు అయింది, మిగిలినది మళ్ళీ ఏమిటితో కలిసాలా? మహాభూతాలు ఉంటాయి. ఆకాశం ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు పోయింది. వాయువు ఇక్కడ ఉంది కదా, అగ్ని ఉంటుంది, జలం ఉంటుంది, భూమి ఉంటుంది, పృథ్వీ. ఇట్లా విచారణ తీసుకొని రావాలి. అంటే అది మొత్తం ఇంకా ఆ రకంగా సాంఖ్యం రాదు, జ్ఞాపం రావు. అన్నీ ఉన్న మాట చెప్పాలా. జలతత్వం వాయుతత్వం కలిస్తే ప్రాణమే. దానికి ఒకటి చెయ్యి. ఇప్పుడు సమాన వాయువు అయిపోయింది, ప్రాణవాయువు. దాన్ని ఏమంటామంటే ఆకాశానికి ఏమేమి పుట్టినాయి అని అడిగినారనుకో, అట్లా అంతరేంద్రియాలు అంటాము. వాయువుకి ఏం పుట్టినాయి అంటేనే ఇంకా సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన అని 5 వాయువులు అని చెప్పి ఉగ్ని కొట్టి పారేసుకుంటూ పోతుంటాం. మన తర్వాత అగ్నితత్వంకి ఏం పుట్టిందంటే స్తోత్రము, తత్వం, చక్షువు, జ్ఞానము, జిహ్వ అంటే 4 అన్నిటి కొట్టేసుకుంటూ పోతాం. తెలుగుతో చెప్పాలంటే చెవు, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అని చెప్పి తెలుగుతో. అదే కదా చెప్పినాను. నేను చెప్పింది అదే. నువ్వేమంటున్నట్టు విడిది చెప్పు. అంటే కలపల్లా కలిపేదే చెప్పేది నేను. సిమెంట్ గుర్తు కలకపోతే మాత్రం చెట్టు కాదాడా, నీళ్ళు కావాలా? నేను జ్ఞానము అంటున్నాను. అవునప్పుడు కూడా అగ్నితత్వం చేయాలంటే అగ్నితత్వం నుంచి కనుక ఒక భాగం. నేను అనేది అదే ఒక భాగమే. నువ్వేమంటున్నా అంటే దృశ్యం అంటూ మరి దృక్కు అంటే నయనం కనబడింది. తర్వాత అగ్నితత్వము ఆకాశతత్వం కలిసి ఏర్పడింది, స్తోత్రం ఏర్పడింది. మళ్ళా అగ్నితత్వము అదే ఏమేమి జలతత్వం కలిసిన తర్వాత ఏమైంది? రసం. అగ్నితత్వం భూతత్వం కలిసిన తర్వాత ఏమిటి? భూతత్వానికి వచ్చి ఏ అధిపతి ఎవరు? గంధం కదా. గంధానికి చిహ్నమేమి? ఇదే కదా, శబ్దస్పర్శ రూపరస గంధం ఉక్కు ఏర్పడింది. వాయుతత్వానికి కలిసిందనుకో తక్కువ చర్మం ఏర్పడింది. ఇంక 5 సరిపోయి కదా. మీరు ఏమన్నారంటే నువ్వు ఏ పదం వాడితే అదే పదం వాడాలంటే ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క చోటు అంటాడు. ఇప్పుడు తక్కువ అని ఒకరు వాడతారు, చర్మం అని ఒకరు వాడతారు. అది మామూలుగా నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడేది కాదు, కరెక్ట్గా చెప్పాలన్నప్పుడు మేము ఏం చెప్తాము? ఇప్పుడు పృథ్వీ అంటే భూమే, భూమి అంటే పృథ్వీ. నేను అనింది అదే. ఇప్పుడు జ్ఞాత అన్నా జ్ఞానం అన్నా ఒకటి. జ్ఞాత అని కూడా అనుకుంటున్నాను అడిగితే, జ్ఞాతని సపరేట్ లేదు. చతుర్విధ భక్తుల్లో జ్ఞానికి నాకు గ్రంథాల్లో 25 తత్వాలని నువ్వు అంటున్నావు. కానీ ఒకటి తీసేసి 24 తత్వాలనే చెప్తారు. అదేవిధంగా 24 తత్వాలు జడమైనటువంటివి. జ్ఞాత అనేదే కూటస్థుడు, అంటే జీవతత్వం. కాబట్టి వాడిని 25గా ఎంచుకొని ఆయన అన్నారు. వాడిని ఎంచుకోకపోతే మాత్రం 24 జడమే, కదిలిక లేదా. ఆ 24 జడం ఏమని అన్నారంటే జడం నిజమే, దేహం మాత్రం ఏర్పడింది అంటున్నారు.
ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు తన్మాత్రలు అంటాము, నువ్వేమంటావు విషయేంద్రియాలు అంటావు. విషయేంద్రియాలు. మా భాషలో మేము తన్మాత్రలు అంటాం. దాన్నే తన్మాత్రలు అంటారు. తన్మాత్రలోన మళ్ళీ ఇంకోటి అంటారు స్వామి, పంచ తన్మాత్రలు అని కూడా అంటారు. పంచ తన్మాత్రలు కరెక్ట్ కదా. పంచ అంటే ఇదే శబ్ద స్పర్శ రూప రస గంధ. ఈ తన్మాత్రలకు అధిపతి ఎవరు? ఇప్పుడు నీకు ఇప్పుడు రసం తీసుకుందాం, జ్ఞానేంద్రుడు నాలుకొచ్చింది. దీంట్లో తన్మాత్రలోనూ ఒకటి తీసుకుంటే ఏమిటిది? ఫస్ట్ రసం తీసుకుంటాం, తర్వాత ఏం కావాలా నీకు? శబ్ద స్పర్శ రూప రసగంధ. శబ్దం రావాలన్నప్పుడు ఏం కావాలా? జలతత్వము ఆకాశం తీసుకున్నప్పుడు శబ్దం అంటే చెవిని ఆధారం తీసుకునేసి విషయవాసంలో అంటున్నాం. విషయం ఉంటేనే చెవు పనిచేస్తుంది. అవును, దాన్ని ఆకాశతత్వము జలతత్వం కలిసినప్పుడు అది ఏర్పడింది. జలతత్వము మళ్ళీ వాయుతత్వం కలిస్తే ఏమి ఏర్పడింది? శబ్ద స్పర్శ స్పర్శ ఏర్పడింది. ఆ రూపం ఎప్పుడు ఏర్పడింది? అగ్నితత్వం జలతత్వం కలిసి ఏమి ఏర్పడింది? రూపం ఏర్పడింది. శబ్ద స్పర్శ రూప రస గంధ అయిపోయింది. మళ్ళీ నువ్వు అట్లనే కర్మేంద్రియాల దగ్గర, కర్మేంద్రియాలు ఏమిటి? భూతత్వం. భూతత్వం అంటే ఏమి? భూతం ఏర్పడింది. మరి తర్వాత ఏమి కావాలి నీకు? ఇప్పుడు వాయుతత్వం కలిస్తే చేతులు ఏర్పడాయి, అగ్నితత్వం కలిస్తే పాదాలు ఏర్పడాయి, జలతత్వం ఏర్పడితే గుష్యం ఏర్పడాయి, ఆకాశతత్వం ఏర్పడితే ఇది ఏర్పడాయి. రామాంజనేయులు మమ్మల్ని ఓటేసారి భయపడిస్తారు. చెప్పండి చెప్తాను, ఓటేసారి చేద్దాం. నాతో వాదించక రావద్దంటే మేము వాదించము. వాదిస్తే ఎట్లయితుంది స్వామి? వాదన కింద వశం కాదన్నారు సరే స్వామి. వాదం వాదిస్తాము. ఎవరితో వాదిస్తామంటే అర్థం. ఒక ఒక మహానుభావుడు మాట అన్నారు స్వామి. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, నీకు ఈ దీని మీద పట్టుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి ఎన్ని తత్వాలు? 17 తత్వాలు. ఏమేమి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచవాయువులు, మనసు, బుద్ధి. ఇది రికార్డు చేయను, ఇది రికార్డు చేయి. ఒక మహానుభావుడు ఏమన్నా అంటే, సూక్ష్మ శరీరం అన్నాక కాళ్ళ చేతులుంటావా? లేదు అన్నాడు. మహామేధావి. కాళ్ళు చేతులు లేక ఇప్పుడు సూక్ష్మ శరీరం అనే దాన్ని ఏమిటినట్టుంటారు? అవును. స్థూల శరీరము జాగ్రత్త అవస్థలో భోగం చేసేది. అవును. సూక్ష్మ శరీరం అంటే స్వప్నావస్థను భోగం చేసేది. కాళ్ళు లేకపోతే తిరుపతికి ఎట్లా పోతుంది అది? మరి నువ్వు నన్ను వాదించినంటే ఒక మహానుభావుడు అంటే మరి సంగతి అక్కడ తిరిగి పడుతుంది. ఇంకెందుకంటే నేను వాదించాలా? ఇప్పుడు నువ్వు కూడా ఈ మాట అంటే నేను ఊకైతేనే లేదా? ఎందుకు ఇది ప్రమాదం అని చెప్పి నేను ఇంకా ముడుచుకుంటా. మాకు అప్ప నేర్పింది అది. ఇప్పుడు 17 తత్వాలు ఏమేమి ఉంటుంది? కర్మేంద్రియ, చిత్తము, అహంకారం, మనసు, బుద్ధి. చిత్తం అహంకారం వచ్చి కారణ శరీరాలకి. ఇది కారణం. ఇంత మాట్లాడితే ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఎట్లా? చిత్తము, అహంకారము కారణ శరీరమా? మరి అంతే. కారణ శరీరంలోన ఇంద్రియాలే లేవు స్వామి. మరి ఎట్లా? ఒక్క ఏది ఉందప్ప అంటే అక్కడ ఏందైతే ఉందంటే ఆత్మ మాత్రమే ఉంది. అక్కడ అనుభవించేవాడు మాత్రమే నేను బాగా నిద్రపోయినానప్ప, బాగా నేను ఇది చేసినానప్ప అనేవాడు ఒకడు కారణకర్తగా ఉన్నాడు అంతే. అప్పుడు 17 తత్వాలు మనసు లేదు అక్కడ. ఉండాలా అంటే నువ్వు ఏ కారణ శరీరం అని నువ్వు అవస్థాత్రయాలకు పోవచ్చు. ఇప్పుడు నాకు చెప్తుండే చూడు నాయన, జాగ్రత్త. నువ్వు చెప్పింది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నటువంటి కారణ శరీరం కాదు, అవస్థాత్రయాలు. సుషుప్తి అంటారు కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తారు నాయన రామన్యుడు అంటున్నాను. నన్ను విని మాట్లాడండి. మీరు చాలా స్పీడ్ బ్యాటింగ్ చేయండి. నువ్వు పేరు ఏం పెట్టినావో ఆ పేరును ఒక్కటే మాట్లాడు. ఇక్కడ కారణ శరీరాలు అన్నప్పుడు స్థూల శరీరము, శరీరాలను గురించి మాట్లాడారు. ఏమేమి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము. ఇక్కడ అవస్థత్రయాలు అంటారు, అవస్థాత్రయములు అంటారు. అవస్థాత్రయమే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త. మరి నువ్వు శరీరాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ అవస్థల్లో పెడితే ఎట్లా? పెట్టలేదు స్వామి. నేను అదే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే జాగ్రత్త అవస్థలు అన్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో. లెక్కకి మించి నడి సృష్టి అంతా లెక్క. 24 తత్వాలని చెప్పిన, 17 తత్వాలు అన్నా. నీకు తెలిసినది నువ్వు చెప్తే సర్దుకుందామి, నాకు తెలిసినది చెప్తే 17 ఒక 2 ఎంత అయితే 19, 19 ఒక 5 24. నాకు లెక్క కావాలి. నువ్వేమంటున్నావు?
సో కారణ శరీరానికి ఇంకా 2 ఉన్నాయంటే లేవు అంటావు. అవి లేవన్నప్పుడు నాకు లెక్క చెప్పు. మరి అవి లేనప్పుడు ఈ 24లో కూడా ఆ 2 తీసేస్తారు. ఇప్పుడు నువ్వే అన్నావు కారు కావాలంటే ఎద్దుల బండికి 2 చక్రాలు ఉండాలి, అవన్నీ ఉండాలి, ఎద్దులు ఉండాలి, కాడిమాను ఉండాలి, ఇవన్నీ ఉండాలని నువ్వే చెప్పాలి. ఇవన్నీ తీసేసినప్పుడు కాదా అన్నావు. మరి ఆ 2 తీసేసినప్పుడు 20 తత్వాల్లోనూ నువ్వు ఎట్లా తీసుకున్నావు ముందు? లెక్కే 3 ముళ్ళ 9 అంటే ఎవరన్నా కరెక్ట్ అంటారు. అవును. 3 ముళ్ళ 6 అని మాట్లాడతారంటే వాడు చిక్క గురువు, ఈ చిక్కనా కొడుకు శిష్యుడు, ఆయన 3 ముళ్ళ 6 అంటారా, ఈనాడు తెలివి ఉంది అంటారు. అందుకనే గురువుని జ్ఞానం తెలిసిన గురువుని పట్టుకున్నారు మీకు. అందుకని ఫస్ట్ మాట్లాడాలి గురువు దగ్గరికి పోవాలి. కొంతమంది ప్రశ్నించినట్టు ఏందా, గురువును ప్రశ్నించినది ఏందా? నమస్తేపా, ఇంకా మీరు మాట్లాడుకున్నాడన్నా నాకు ఎదురు మాట్లాడినాక నేను మాట్లాడినాడు సుబ్బన్న. ఎందుకంటే ఆయనకి జ్ఞానం తెలియదు కాబట్టి. ప్రశ్నిస్తే నేను ఊకైతాను అంటాడు. ఎందుకంటే నీకు అది తెలియదు కాబట్టి. కుంటూరు వేస్తే సస్తావు అన్నట్లా. నువ్వు ప్రశ్నించినప్పుడు చేతనే తప్పు. ఇప్పుడు నువ్వు అన్నావు నాన్న నాకైతే నాకు బంగారు. ఇప్పుడు నీ దగ్గర తెలుసుకునే కొన్ని ఉంటాయి స్వామి, నీ దగ్గర తెలుసుకునే కొన్ని ఉంటాయి. అన్నీ తెలిసినాయి అనేది లేదు కదా ఇక్కడ. అది కాదు వ్యవహారం. అన్నీ తెలిసినాయి అంటే అహంకారం ఉంది ఆడ. అదే ఈశాన్య త్రయాల్లోన పరమేశ్వరుడు అవధూతులకు ఈశాన్య త్రయాలు లేని వాళ్ళని అవధూతులు అనేది ఎందుకంటే ధనీష దారీష పుత్రిష. పుత్రస్య అంటే జ్ఞానం అని కొడుకు అని కాదు. నీకు భార్య లేదని ముందర చెప్పినారు. దారి అంటే స్త్రీ కదా. స్త్రీ లేనప్పుడు కొడుకునని ఎట్లా చెప్తారు? చాలా మంది ఏమంటారు పుత్రస్య అంటే కొడుకు అంటారు. తెలియక దారే లేదు అంటావు. దారంటే ఏమి? స్త్రీ. ఇంకా స్త్రీ లేనప్పుడు నీ కొడుకు ఎట్లా పుడతాడు? అజ్ఞానమైన మాట కాకపోతే. పుత్రస్య అంటే జ్ఞానం. అది అంటే వాళ్ళు జ్ఞానాన్ని కూడా పక్కన తీసి పడేసారు. ఇప్పుడు నువ్వంటే చూడు, ఇంకా అది కూడా లేనప్పుడు అన్నప్పుడు ఎవరికో చెప్తుంటే అది మాకు వేరు గుర్తుంటారు అనమాట. అంటే ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటావో దాన్ని తెలుసుకునే పెద్దలు కూడా ఏమంటారంటే ఒక శవాన్ని కాష్టం పెడతామనుకోసమే అంతా కట్టిని ఎగేస్తుంటారు. కట్టితో ఎగేసి చుట్టూ ఎగేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకుందాం, రేపు ఎగేసేకుంటుంది అనుకుంటామా? దాన్ని కూడా ఏ అందరికి కూడా దొరకదు. దీన్ని మాట్లాడుతుంది నేనేం చేసి ఫస్ట్ అన్నం అది బాగుందిగా బాగుపడతారు. టైం ఏంటి పోవాలా, మేము కూడా కావాల్సింది షాపు మన లేక వస్తుందని మేము కలవగంటాం. బాగుంటావు బాగా పనిచేస్తారు. వాడు చేసి ఏమో ఉంది ఇక్కడ ఏమో ఉందనే ఆలోచన వానికే నిర్మలు. నువ్వునే కాదు ఎవరు వానికే నిర్మలు. అది చేయాలని సేవ చేస్తాడు. సేవ చేసినాక ఏమో ఉందని గొప్ప ఉందంటే నేను ఎందుకు మాట్లాడలేదు? అమ్మంత ఒకసారైనా మాట్లాడేది, సామాన్యంగా మాట్లాడేది. నేను ఒక బుక్ కొనుక్కుంటాను. ముందు వాళ్ళ ఇద్దరి కథ నేను గెలుస్తానని ఒక బుక్లో చదువుకుంటే ప్రశ్నించడానికి వస్తాను. ప్రశ్నించి ప్రశ్నకి జవాబు చెప్పేవాడు వాడే కాదు. ప్రశ్నిస్తూ మరి ఇంతే కదా. ప్రశ్నించేవాడే గురువు అయ్యేది, సేవ చేసేవాడే గురువు అయ్యేది. మీది ఎవరితోనూ చిన్నప్పుడు కానీ జీవుడు మరి అహమచిత్తం అనేది ఇంకా అవి 2 మళ్ళీ శరీరాన్ని తీసుకునేటప్పుడు మళ్ళీ జీవం బాగుండేకి వస్తుంది. నువ్వు అవి 2 దాటినావు అనుకో మహాకారణానికి అహం ఒకటే ఉంటుంది. అప్పుడు కార్యం ఏదైనా ఉంటేనే తప్ప వాళ్ళకంటే వాళ్ళకే జన్మ తీసుకొని సర్వాధికారి అయిపోయి వచ్చి రాజరాజు ధర్మస్య భగవతి నేను ఏదేది అవతారాలు ఎత్తుతాను. ఎక్కడైతే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ జరగాలనో అప్పుడు అది వాళ్ళకొక్కటే సాధ్యం. ఇప్పుడు 32 ఏళ్ళలో ఆది శంకరాచార్య ఏం తెలుసుకున్నాను, 32 ఏళ్ళలో అంతా ఎలా బోధించుకున్నాను? వాళ్ళే సర్వజ్ఞ. మనము శాస్త్రంలో పరిపూర్ణం, నాలుగుతో జ్ఞానం. మౌనం అంటే నీకు చిన్న క్లారిటీ కరెక్ట్ మాట్లాడాలి. మౌనం అంటే నేను మూసుకుని ఈ మనసు నిలబడాలి. వాళ్ళ మనసును కూడా తన రకంలో పాలా స్వామికి తొందరగా పెళ్ళి అవుతుందిలేమ్మా.
నాకు పదే చెప్తే ఎవరు గురువు లేదప్ప ఆయన ఏం మాట్లాడేవాడు నీకేం తెక్కబట్టింది. ఈ ఊరికి రా స్వామి అంత బోధిస్తాడు, ఈ ఊరికి రా ఏమి ఇస్తానో నేనంటే మీరు రికమెండ్ చేస్తే గురు బోధించే వాళ్ళు అనిపిస్తారు. నేను గురు బోధ చేయాలంటే 10-12 సంవత్సరాలు మరి ఉంటాను బోధిస్తున్నాను. సూచించని కలెక్ట్ జాగ్రత్తగా అనే కదా సూచించింది కనబడింది. జాగ్రత్త సుశుప్తి రెండు మిశ్రమమై ఉండాలి దానికి స్వప్నానికి. రెండు మిశ్రమం ఉండాలి. ఇక్కడ నిద్ర ఉండాలి, ఇక్కడ జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకపోతే స్వప్నాన్ని చెప్పలేము. అదే అరనిద్ర అంటున్నాం కదా. గాఢ నిద్రలో పోయినారు నీకు అక్కడ స్వప్నము లేదు, జాగ్రత్తము లేదు. ఫినిష్. ఇది ఒక ఆయన దండి స్వామి అని ఒక ఆయన వస్తుంటారు, తెనాలి స్వామి. తెనాలి ఆయన ఏమంటుండంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడితే మనకు 14 లోకాలు ఉన్నాయని చెప్పి అసల సుతల పాతాల ఇట్లా అని చెప్పుకుంటే సుతల తలాతల రస ఇట్లా అవన్నీ. మరి ఆ ఈడే నువ్వు లేవు, ఆడేముంటావురా నువ్వు అంటుండే. సుసూప్తిలోనే నువ్వు లేవు. భార్య లేచిపోయింటే తెలియదు, ఎద్దు తెంపుకుంటే తెలియదు, మరి నువ్వు నీ శరీరం మీద బట్ట పక్క పోయింటే తెలియదు. మరి అప్పుడు నువ్వే ఈడే లేకపోతే నిద్రలోన ఇంకా మళ్ళీ ఇది గాఢ నిద్రలో గాఢ నిద్ర కాటికి ఎట్టిపోతాం. ఇప్పుడు ఆ పిల్లవాడు సెల్లు పెట్టుకొని అనుకున్నాడు, ఆ సెల్లు ఎవరు తీసుకుపోయేది తెలియదు. మరి అప్పుడు ఏమిట్లో ఉన్నాడు, ఆ తలదిండు ఉండదు, తలకాయ పైకి ఎత్తి మళ్ళీ అదేదో కండ కూడా తీసుకున్నాము, అయినా కూడా లేడు. మరి ఇంకా అట్లా తప్పుడు ఇంకా ఆడుకోబోయే పని ఉంది. అందుకన్నా పూర్వీ శరీరంతో ఉన్న గురి దగ్గర నేర్చుకున్నానంటే నేనైతే ఈ విధంగా శరీరం అనేది ఇంకోటి అనేది శరీరము శరీరంతో ఉన్న గురువు ఉన్న గురువు దగ్గరికి ఉంటే నాకు నాన్న ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పటికీ మాట్లాడు. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నేను కూడా అదే మాట్లాడు. నీ వద్ద శ్రద్ధ లేనప్పుడు షుగర్లెస్ కదా దాని మీద నిపుణులు చెప్పేది. మా ఇద్దరికి గురువు నీకు శ్రద్ధ ఉంటే జ్ఞానం అనేది వాళ్ళు సూక్ష్మ శరీరంలో బోధించిపోతారు. వాళ్ళకి సూక్ష్మంగా వస్తారు. ఈ రోజు చెప్పినట్టు అనేది అవుతున్న వాళ్ళు మాతోనే బాగా మాట్లాడే స్వామి. అప్ప వస్తానే ఫస్ట్ బీడీలు తీసుకురామని చెప్పినాడా నీకు? వస్తేనే ఏంపో వస్తువేనే అయిపోయింది. ఏంపో వస్తువేనా? ఏంపో వస్తువేనే ఏంపో వస్తువు అంటే నేను చూడాలని వచ్చినానప్ప అంటే. మరి బీడీలు తెచ్చలేవు కదప్ప అని. బాబా బీడీలు తెచ్చలేవు కదప్ప అంటే తెస్తాను లేప్ప అంటే నేను అప్పే అంటుంది. అవునులే అప్పేలే, స్వామికి ఏమి లేదు, లేదు అప్పనేలే అప్పే. పోయి ఇంకా బీడీలు తీసుకొని వచ్చి, బీడీలు కూడా ఎట్లా అగ్గిపెట్టి బీడీలు తీసుకొని వచ్చి, మరి అగ్గిపెట్ట కూడా బీడీలు అగ్గిపెట్టి తీసుకొని వస్తే 3, 4 ఎన్నో తీసుకొని ఒకటే పరే అంటించా. అంటించుకునే అంటించుకుంటే కొంచెం నాకు అప్పుడు ఇంకా పెళ్ళి అయ్యి బాగా రొంత అట్లే మటక నెంబర్ల మీద అప్పుడు ఇంకా గురుబోధ లేదు. ఇంకా ఆ లెక్కలు వేసుకుంటావు. ఆ బీడీలు అట్లా పెట్టా, బీడీలు తాగుతున్నాడు. బీడీలు మళ్ళీ మిగిలినవి పక్కకి పెట్టుకునే. మళ్ళీ 2 సేపు పోయినాక ఆకలి అవుతుంది రొట్టె తెస్తావప్ప అని, ఆకలి అవుతుంది రొట్టె తెస్తావప్ప అని. తెస్తాను లేప్ప అని మళ్ళీ డబ్బులు పెట్టి ఆడే పోయి 4 రొట్టెలు 2 మళ్ళీ ఎక్కువ తేలేదు 2 తెస్తే నీళ్ళలోకి అద్దుకొని తింటుండే. చూడండి, నీళ్ళలోకి అద్దుకొని తింటుండే. తినే ఆయన ఆకలి కూడా తీర్చినా నేను. చూడండి పుణ్యం అంటే మనకి మరి ఏమి ప్రాప్తమో ఏం కథమో. మరి బాబా కొంచెం పోయి ఆడ సార్ కూడా కొద్దిగా పోయి మళ్ళీ ఆడ ఇప్పుడు నాకు ఇచ్చిండే అయితే కానీ ఏం కాదులే బాబా ఆడ పోయి. ఏమైనా మాకు అప్ప ఏ పొదవకు చేయాలి. జ్ఞానం లేదు, లౌకికం లేదు. నేను రోజు కార్యాలు చేసుకుంటానంటే కూడా నేనేమి ఇక్కడ మడి కట్టిన తిరిగి మాకు ఆరాధన అంటే 5 అసలు ఖర్చు వస్తుంది.